evening, sir. I'm last year pursuing my fourth mechanical. Firstly, it's my honor and privilege to have this opportunity, sir. Sir, మీ లైఫ్లో మీరు చాలా బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో వాటిలో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన అంటే మొట్టమొదటిగా మీకు ఏం గుర్తొస్తుంది? లేదు అంటే అలా కదా, అంటే ప్రభావితం చేసిందంటే అంటే మళ్ళీ చెప్పరా? మీరు చాలా బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా సార్ మీ లైఫ్లో. బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్. బిటర్ ఓకే. సో వాటిలో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన అనగానే మొట్టమొదటిగా మీకు ఏం గుర్తొస్తుంది? మంచి బెటరా బిటరా నాకు ఏదో ఒకటి కావాలి, అదా లేదా రెండునా? బెటర్ కన్నా బిటర్ సిచ్యువేషన్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి చేదు కదా. అంటే నాకు చేదని కాదు, కానీ నాకు అనిపించింది నేను బాగా చదవాలని కోరిక, నాకు చాలా చదువుకోవాలని కోరిక. నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఏవి మనకి ఎలా ప్రభావితం చేస్తాయి అని అనటానికి నేను చెప్పాను కదా, నాకు పియూసీ రాయలేక వచ్చేసానని చెప్పి. దానికి ముందు నాకు బాగా చదువుకోవాలని ఉండేది. అయిపోయాక ఇప్పుడు డిప్రెషన్ గురైపోయాను. అంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళ్ళిపోతున్నారు, ఒకడు వైజాగ్ వెళ్ళిపోయి ఎంసీఏ మన డిగ్రీకి ఎంసీఏకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఇలా కూర్చొని ఉన్నాను. అంటే మన మరి టీన్స్లో కానీ ప్రీ టీన్స్లో కానీ మన ఫ్రెండ్ 1 సంవత్సరం 6 నెలల ముందుకు వెళ్ళిపోయిన మనం చాలా వెనకబడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడైతే నా 10 సంవత్సరాలు వెళ్ళిపోయినా సర్లే ఇంకా 10 సంవత్సరాలు కదా అనుకుంటాం, కానీ అప్పుడు చాలా వెనక్కి ఉండేది. నాకు అలా దిగులు పడిపోయి అప్పుడు ఇంటర్లో ఏదో ఉన్నాను అనుకుంటా ఉండి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అంటే పనికి వాళ్ళది జీవితం ఇంతే, నేను నేర్చుకోవాలంటే నాకు సరైన టీచర్ లేరు. అంటే ఒక డిఫికల్ట్ అంటే చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ దొరకవు నేర్చుకోవడానికి. సరైన టీచర్స్ కనిపించరు, నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఉన్నారు, నిన్ను అర్థం చేసుకునే టీచర్స్. ఒక విద్యార్థిని కూర్చోబెట్టి ప్రేమగా లాలనతో అది నేర్పిస్తే మొద్దు వ్యక్తి కూడా, నేను చాలా మొద్దు మనిషి, నాకు అర్థం కాదు, నేను చాలా వెరీ ఎలిమెంటరీ, నాకు పెద్ద చదువు, నాకు అంత జ్ఞానం లేదు. కానీ నేను ఎలా అంటే కష్టపడ్డాక రెడీగా ఉంటాను. కానీ నాకు చెప్పే టీచర్ లేనప్పుడు అర్థం కాక ఏమైపోయిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను అయితే షూటింగ్ మైసెల్ఫ్. అంటే మా ఇంట్లో ఒక పిస్టల్ ఏదో ఉండేది. ఐ సెడ్ ఐ వాంటెడ్ టు కిల్ మైసెల్ఫ్. అంటే ఎంత ఒక 17 ఎంత ఉంటుంది అంతే. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒక పిస్టల్ ఉండేది, లోడ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ పెట్టుకుని కాల్చుకుందాం. దట్ వాజ్ మై డిసిషన్. ఇంకా మా ఇంట్లో నా వల్ల ప్రయోజనం లేదు, నన్ను పాపం ఎవరు ఏమన్నా మా ఇంట్లో, నాకు సెల్ఫ్ డిప్రెషన్ అనమాట. అంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ పెద్ద అయిపోతున్నారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇటు పనికిమాలినోడిగా అయిపోతున్నాడు అనుకుంటా. నాకేమో నేర్చుకోవాలని ఉంది, నాకు నేర్పించేవాళ్ళు లేరు. నాకున్న అవగాహన రాహిత్యం నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేనేమో తప్పించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి అలా డిప్రెషన్గా అయిపోయి కరెక్ట్గా నన్ను ఎవరు మా ఇంట్లో వాళ్ళు ఎవరు మా అన్నయ్య ఎవరు చిన్న ఎవరు అడిగితే ఏదో చాలా వేగ్గా అంటే మెంటల్గా డిసైడ్ చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయింది, కాల్ చేసుకోవడానికి. అప్పుడు అనిపించింది, చెప్పాను ఏదో ఒక పరాగ్గా అన్నాను, ఎంతసేపులో నన్ను చూస్తారు మీరే, ఇంకో గంట మ్యాక్సిమం ఇంకో గంట కనిపిస్తాను, మీకు తర్వాత కనిపించినది అన్న. మరి అనగానే మరి వాళ్ళకి ఏం తగిలిందో తెలియదు. మా వదిన మా అన్న ఇద్దరు, మా చిన్న ఇద్దరు వచ్చి నేను రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుండగా ఆ పిస్టల్ని చూస్తుంటే వాళ్ళు నన్ను ఆపేశారు. ఏం చేయబోతున్నావు అని. పాపం చాలా బాధపడిపోయారు. బాబు నువ్వు చదువుకు, నువ్వు బతుకుండు ఫస్ట్, నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే నాకు అనిపించింది. ఆ రోజు నాకు నిజంగా అనిపించింది ఆ క్షణం, అంటే ఆ ఫేజ్ని చూసారా జరగక ముందు, అది నన్ను చాలా డిప్రెషన్ గురి చేసింది. నేను అనుకున్నాను అక్కడితో ఆగిపోద్దేమో అనుకున్నాను. దాన్ని అధిగమించాను ఆ రోజున అందరి సహకారంతో. కానీ మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నాకు పంజా షూటింగ్లో చేస్తున్న మళ్ళీ వచ్చింది నాకు. అంటే ఈ రెండు నాకు అనిపించింది కాదు, ఈసారి నేను చాలా ఈజీగా, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈసారి నేను అధిగమించాను దాన్ని. నాకు అనిపించింది అంటే విలువలతో జీవితాన్ని బతికితే అన్నీ ఎదురు దెబ్బలే, కష్టం ఉండదు, అర్థం చేసుకోరు ఎవరు, ఇబ్బందులు ఉంటాయి, అన్నిటికీ సరైనోడు కాదంటే. నాకు ఎలా ఉండేదంటే ఆకురోడిని అయిపోవడం వల్ల ఏమో నన్ను ఎవరు నమ్మరు, వీడికి తెలియకుండా చెప్తాడు అనుకుంటాను.
అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను చదువుతానంటే నమ్మరు. ఏమనిపించిందంటే ఒక 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది. అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు, నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యావు అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయినా బాబు, సినిమా చేసాం ఆడట్లేదు, నా పని నేను చదువుకుంటాను. లేదు నువ్వు ఫెయిల్ అయిపోయింటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది. ఒకప్పుడు టీన్స్లో వచ్చింది, వయసు వచ్చాక వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఈసారి పిస్టల్ ఏం లేదు కానీ తమిళనాడులో ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే ఒక గుడి దగ్గర చెట్టు ఉన్నాను. ఆ చెట్టు ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఎవరు తీశారు నేను, మరి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ నేను ఒక చెట్టుకి కాలు మడుచుకొని కూర్చొని ఉంటాను. ఆ రోజు ఆ ఫోటోలు అంటే నా కరెక్ట్ ఎవరు బంధించారు నా మూడ్ని. ఆ రోజు నాకున్న మూడ్ ఏంటంటే ఇంక జీవితం బతికానికి భగవంతుడు తీసుకెళ్ళిపోతే బాగుంది, బతకలేకపోతాను ఈ భారాన్ని అనిపించింది. అంత బరువు ఉంటుంది. కానీ ప్రతిరోజు ఈ రోజుకి ఉంటుందా అంటే ఈ రోజుకి ఉంటుంది. కానీ ప్రతిరోజు మన నిరాశ నిస్పృహల్ని అధిగమించి ప్రతిరోజు ముందుకెళ్ళటమే అదే జీవితం. అంతేగాని ఓడిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను. విల్ హ్యావ్ బిటర్నెస్, చేదు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, భయం వేస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ పాలిటిక్స్కి వచ్చాక ఒక రోజున 2008లో ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తిట్టాను. ఏం తిట్టానంటే పంచులుండిపోయి తరిగి కొట్టండి అన్నాను. అది ఎందుకన్నా నా మాట అంటే కోపం ఎందుకు వచ్చిందంటే నాకు అంత కోపం జనం రాదు. ఒక మన బస్తీ లాంటిది, ఓకే, చాలామంది చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, అనేక మంది ఉంటారు. అది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం అని చెప్పి రాత్రి కూలగొట్టేస్తే సరే నేను అప్పుడే యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే తెల్లవారుజామున అంటే 4:30కి బదులు కొట్టేశారు మొత్తం. అది ఏరియా అంతా బదులు కొట్టేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే దీపారాధన చేసిన అలాంటి కుందెలు పడిపోయినాయి, కొంతమంది అన్నం పడిపోయింది అని చూస్తాను. ఎందుకు దేనికి అంటే ఇక్కడ ఒక ఏంటి వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం ఇది కొట్టేశారని చెప్పారు. అందుకని వేరే చోట ఇచ్చేసారు, పంపించేశారని చెప్పింది. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ, బాబు ఏంటంటే ఇక్కడ పడేశారు, మాకు వీళ్ళే మమ్మల్ని ఏమో మా ఇళ్లలోంచి తోసేస్తారు, దశాబ్దాలుగా ఉంటారు ఇళ్లలో నుంచి, వీళ్ళేమో ఇక్కడ ఉంటేనేమో వీళ్ళందరూ మీరెందుకు వచ్చేది, మాకు సంబంధించిన ఇళ్ళని మా ఇద్దరు రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం. స్నానం చేయడానికి బాత్రూమ్లు, నా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీళ్ళందరూ బాత్రూమ్లు తీసి చూసేస్తున్నారు, డోర్లు లేవు అని చెప్పి వాళ్ళ ఆడపిల్లలను చూపించి నాకు కోపం వచ్చింది. అందుకు నిజంగా కోపం వచ్చింది. మీరు నిజంగా వాళ్ళని మార్చాలంటే సరైన ఇల్లు ఇవ్వండి. అది కూడా మీకు రాష్ట్రం అంతా మీ చేతిలో ఉండగా పోయి వాళ్ళ మీద పడతారంటే ఆ కోపం నాకు. అందుకని వచ్చి వీళ్ళని తరిమి కొట్టండి పంచులుడిపల్లి ఏదో ఆ బాధ కలిగి నేను అన్న తర్వాత ఏమైందంటే బిటర్నెస్ అంటే నాకు అనిపించింది. ఎలా ఉంటాయి ఛాలెంజెస్ అంటే నెక్స్ట్ డే అదే రోజు ఇంటికి వెళ్తే ఒక్కళ్ళు లేరు. ఎప్పుడు పొలిటికల్ పార్టీ జనం ఉంటారు. ఆ రోజు తిట్టగానే ఒక్కడికి కనిపించలే. నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరికి కనిపించలే. ఏంటంటే అందరూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేస్తారంట, మీరు ఇలా అనేసారంటే అందుకు అందరూ అవకాశాల కోసం ధైర్యంగా ఉంటారు. కానీ నిజమైన ప్రతికూల పరిస్థితులు వస్తే ఒక్కళ్ళు ఉంటారని నాకు ఆ రోజు అనిపించింది. అంటే నాకు సామె ఒకటి గుర్తొచ్చింది, ఒక లైన్, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్. ప్రతికూల పరిస్థితుల్లో ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది. వాడు ఏంటి, ఆ వ్యక్తి ఏంటి. సో నాకు అర్థమైంది ఆ రోజు చుట్టుపక్కల ఉన్న ఒక్కళ్ళు కూడా ధైర్యవంతులు కాదని అర్థమైంది. వీళ్ళు నిలబడరు వీళ్ళు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఒక్కొక్క వ్యక్తి తాలూకు నైజాలు బయటపడతాయి. సుఖాల్లో ఎవరు బయట తెలియదు, కష్టాల్లో ఎవరిని పక్కన వాళ్ళు నాకు అర్థమైంది ఆ రోజు నిలబడింది ఎవరంటే నాకు ముఖం తెలియదు ఎవరు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, ఎక్కడో పక్కన బస్తీల నుంచి యువకులు, అలాంటి వాళ్ళు. చాలా పెద్ద మాట్లాడే వాళ్ళు ఎవరు నిలబడాల, వాళ్ళు వచ్చి ఫైనల్గా గొడవ చేశారు, తరిమి కొట్టారు, అది వేరే సంగతి. నాకు ఇవన్నీ అనిపించింది. నాకు మీరు చెప్తుంటే అవి గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. నేను ఇంటర్మీడియట్తో ఆపేసాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం ఎప్పుడు ఆపలేదు. ఒక పొలిటికల్ పార్టీకి
జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? దోపిడీలు చేసేవాడు, దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు మన జీవితాన్ని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది? నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న చిన్నప్పటి నుంచి. వీడు అందరిలా కష్టపడడం, భూమి దున్నడం, చెమటోడ్చడం, కష్టపడి సంపాదించడం, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు, వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళ గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇవి తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటాం, ఎన్నిళ్లలో ఉంటాం, ఎన్ని కార్లలో తిరుగుతాం, నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలిసిన వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి, మా వాళ్ళు బాగుండక రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం, భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతానా, లేదా కోపంతో మెట్టుకులు ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలో నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకేమనిపించింది, నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను నేను చూసుకోవాలి. ఈ దేశంలో ఒక సగటు మనిషి, అన్యాయాన్ని తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకున్నాను. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది. కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నాకు బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్నీ చూడాలి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, అందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయం, అది నిజంగా నాయకత్వం. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమైనా ఇస్తాం, తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదు. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీ ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. ఉదాహరణకి ఒక అరక్కి వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే, అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయి కుర్రోళ్ళు రాళ్ళు విసిరేస్తున్నారు, మా కిటికీల దగ్గరికి అలర్ట్ చేస్తున్నారు, అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అన్నిటి గురించి కూర్చొని మనందరం భయపెడుతున్నారు కదా. ఈరోజు కార్యకర్తల మీద దాడులు, కేసులు పెడుతున్నారంటే, మీరు భయపడితే భయపడండి, మీరు లొంగిపోయి బానిసలుగా ఉండాలంటే బానిసలుగా ఉండండి. నేనైతే బానిసగా ఉన్నాను. నేను బాంచన్ ద్వారా కాళ్ళు మొక్తా అనే వ్యక్తిని కాదు. కాళ్ళు పెట్టి కొడుతుంటే కాళ్ళు తీసి కిందకేసి నేలకేసి కొట్టే వ్యక్తిని మర్చిపోక. నా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే, నాకు అక్కడున్న చట్టంలోని వ్యవస్థలు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తుంది. ఇది నేను బతికిన సిద్ధాంతం. అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం, ఇది నా హక్కు అంటాం. కరెక్ట్, నీ హక్కే, నీ బాధ్యత కూడా ఉంది, మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజంలో. మీకు చెప్తున్నాను, ఈ రోజున చాలామంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో. ఒక్కొక్కరు చరిత్ర నాకు తెలుసు, మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలామంది. వాళ్ళు ఎలా వచ్చారని మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ పుట్టగానే మొత్తం ఏంటి కర్రుడులా కవచకుండలతో పుట్టారనుకుంటారా ఏంటి మీరు అంతా? వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని క్యాబినెట్ ర్యాంకులతో పుట్టలేదు, వాళ్ళు చాలా మామూలుగా వచ్చేవాళ్ళు. చిరంజీవి గారిని కలవడానికి ఎవరెవరెవరిని పట్టుకొని వచ్చి నా దగ్గర ఈ రోజు వచ్చి నన్ను తిడతా ఉంటాను చాలామంది, తింటా ఉంటాను, చూస్తుంటాను. ఎందుకు నేను రోడ్ల మీదకి వచ్చానంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్న ఒక రైతుకి
భరోసా ఇవ్వడానికి వచ్చాం. మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు జేబుల్లో ఉండవు, మనం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే మేము ఉన్నామని చెప్పడంలో ఆ మనోధైర్యం బతికించేస్తాం ముందుకెళ్ళడానికి. ఆత్మహత్య అనేది అంటే జీవితమే ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో, అంటే ఇంకా ఏమీ లేదు, నాకు ఎవరు లేరు, నన్ను సమాజం పట్టించుకోవట్లేదు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళకున్న నష్టాన్ని మనం ప్రజలకు చేస్తారే మా తరపున మాట్లాడే వ్యక్తుల సమూహం ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ అవసరం లేదు, మీలో ఎవరైనా ఒక మాట మీ పక్కింటి వాళ్ళకి ఇంకోళ్ళకి ఒక మాట మాట్లాడితే ధైర్యం ఉంటుంది, బతికే ధైర్యం వస్తుంది, ప్రాణం పోసినట్టు ఉంటుంది వాళ్ళకి. నా బాధ్యతగా వచ్చాను ఇక్కడికి. ఇన్ని లక్షలు 17 లక్షల ఎకరాల పైచులకు రైతాంగం కోల్పోతే, రైతులు ఇప్పటికీ 4 ఆత్మహత్యలు చేసుకుని భవిష్యత్తులో కనీసం మన వల్ల ఒక్క ఆత్మహత్య చేసుకుందాం రైతు ఒక ఆగిపోతే ఈ ప్రయాణం తాలూకు నిజంగా సఫలం అవుతుంది. అధికారం మనకి అలంకారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత అంటే ఈ రోజున 151 సీట్లు వచ్చి అంత అద్భుతమైన మెజారిటీ వచ్చినప్పుడు ఇంతమంది రైతాంగం ఎందుకు కష్టపడాలి, ఇంతమంది ఎందుకు బాధపడాలంటే అధికారాన్ని మీరు ఒక అలంకారంగా తీసుకున్నారు, ఒక అజమాయిషీ చేయడానికి తీసుకున్నారు, కానీ దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఇలా ఉంటారు మీరు. ఇన్ని రోజుల చట్టసభల్లో అన్నం లేనిదే జీవం లేదు. అలాంటి రైతు కోసం కేవలం ఒక్క రోజే మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ పెట్టింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితోటి జై కిసాన్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే, కౌలు రైతు కోసం, రైతు దున్నే భూమి కోసం, రైతుకి లాభసాటి ధర రావాలి, రైతు ఆనందంగా ఉండాలి. నేను జనసేనని పెట్టి పరాజయం తర్వాత కూడా నేను నిలబడి ఉన్నాను. మీరు కూడా నిలబడగలరా లేదని మీరు ఊహించుకోండి. జై హింద్.